వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినంటున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది. అధ్యక్ష రైట్ అధ్యక్ష, పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్. ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మొత్తానికి మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు. వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకు పట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజీ నెంబర్ 62, 63లో వారు చదువుకో. పేజీ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారికి చదివి వినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihetti, the construction of barrage is shifted from Tummidihetti to Medigadda does not appear to be sincere and honest. అదే లైన్ లో it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidihetti to Medigadda. ఇది పేజ్ నెంబర్ 34. పేజ్ నెంబర్ 62, 63లా ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవారనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటారో నాకు తెలియదు. పేజీ నెంబర్ 64లో క్లియర్గా 63, 63లో అధ్యక్ష, it is abundantly clear that the government has not considered the report of experts committee consisted under GORT number 28 dated 21/1/2015. అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా, thus by suppressing this report they facilitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిండ్రని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష, the omission to consider the report of the experts committee cannot be inadvertent of or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016 to the Assembly on the irrigation project of the state. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నాయక్ లిఖనా అని.
ఏం చెప్పిండు అధ్యక్ష? శ్రీ టి హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిస్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 7/4/2015 టు ది గవర్నమెంట్. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చిరో ఇక్కడ ఉన్నది. శ్రీ టి హరీష్ రావు హ్యాస్ నాట్ డినైడ్ ఇన్ హిస్ ఎవిడెన్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 7/4/2015 టు ది గవర్నమెంట్. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణ ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకి వెళ్దామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. హరీష్ రావు. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్? శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4